హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ అనిమల్స్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక కామరాని మనుషులను వద్దనుకొని చింటూతో షాట్ ఎలా ఎంచుకుందనేది ఈ మూవీలో మనకు చూపిస్తారు. అయితే మూవీ స్టార్టింగ్లో మనకు ముగ్గురు వ్యక్తులు ఎడారిలో కనిపిస్తారు. అయితే వీళ్ళల్లో ఇద్దరు లవర్స్ ఉంటారు, ఇంకొకడేమో మనకు తెలియదు ఎవడు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం మనకు మూవీలో చూపించారు. అయితే వీళ్ళ ప్లేస్ని చూసి గందరగోళంలో చాలా డ్యాన్సులు చేస్తారు, ఖుషి అవుతారు, ఎందుకో తెలియదు. మా తర్వాత డ్యాన్సులు చేసినాక సీదా ఎడారి కదా అది, నీళ్ళ కోసం వెతుకుతారు. ఇక వెతకంగా వాళ్ళకి సముద్రం కనిపిస్తుంది. ఇక సముద్రం చూసినాక వాళ్ళ ఆనందానికి అంతులు లేవు. మళ్ళీ సంతోషంతో ఉరికి మొత్తం మీద కొడతారు, డ్యాన్స్ చేస్తారు, మొత్తం హగ్గులు చేసుకుంటారు, వేరే ఉంటుంది ఇక మూవీ. అయితే కామరాని మాత్రం దాని డ్రెస్ కోడ్ ఏమన్నా ఉంటుంది, అమ్మ పింక్ కలర్ డ్రెస్ ఉంటుంది. దాన్ని చూస్తే తమ్ముడు ఆగడు. నేను ముందే చెప్తున్నా, మూవీ ఇష్టప్పుడు మాత్రం అస్సలు కంట్రోల్ కాలేదు. సరే, నా విషయం ఎందుకని మూవీలోకి వెళ్దాం. అయితే వీళ్ళు మొత్తం డ్యాన్స్ చేసినాక ఆహారం కోసం వెతుకుతారు. అప్పుడే వీళ్ళకు కొన్ని ఎండ్రికాయలు కనిపిస్తాయి. ఎండ్రికాయలు అంటే క్రాప్స్. అయితే వీళ్ళలో ఇంకొక వాడు ఉంటాడు చూసినావా, వాడి పేరు జాక్. అయితే జాక్ గాడి మాత్రం మస్తు ఖుషి అవుతాడు. ఇక వీళ్ళు ఉంటుంది చూసిన వాళ్ళ వాసి కొంచెం భయం పడతారు, అంటే వీళ్ళు ఎప్పుడు ఊళ్ళేరు అన్నట్టు వీటిని. ఆ జాగ్గాడ వీటిని చంపి తినడానికి స్టార్ట్ అవుతారు. కానీ కామరానికేమో ఒక ఎండ్రికాయ ఊడుతుంది కాలుకి. ఈ విషయం తెలియక వాళ్ళేమో ఇద్దరు జాగ్గాడు మరి మళ్ళీ దీని లవరు ఆ ఎండ్రికాయలని బండతోటి కొట్టి తింటారు. కానీ కామరాని మాత్రం ఇట్లా ఒడ్డుకు వచ్చి దాని కాలు నుంచి చెక్ చేసుకుంటుంది. అప్పుడే జాగ్గాడి ఆ కామరాని దగ్గరికి పోతాడు, పోయి ఏమైందని చూస్తాడు ఇక కాలుకి మెల్లగా. అట్లా చూస్తూ మెల్లగా కామరాని టెంప్ట్ చేస్తాడు. మామూలుగా అయ్యాడు. ఆ టైంలో మొత్తం టెంప్ట్ చేసి మొత్తం అనుభవిస్తాడు. ఇక మామూలుగా కాదు గాయస్, కుక్కను అనుభవించినట్టు అనుభవిస్తాడు. మూవీలో మాత్రం డేంజర్ పెట్టిండు. అవతల వైపు దాని లవర్ ఏమో ఎండ్రికాయ తింటే ఈడేమో దీన్ని తింటున్నాడు ఇటు. అట్లా దాన్ని ఎంజాయ్ చేసినాక ఏం తెలియనట్టు ఆడ దగ్గరికి పోతాడు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ ఇప్పుడు షెల్టర్ కోసం ట్రై చేస్తారు అన్నట్టు. షెల్టర్ కోసం మొత్తం లెంకంగా ఒక భవనం కనిపిస్తుంది వాళ్ళకు. ఆ భవనంలోకి ఎంటర్ అయ్యి వాటర్ కోసం చూస్తారు. వాటర్ దొరకదు, చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. అయితే మనకు చింటూ వాడు ఎంటర్ అప్పుడు ఉంటుంది. ఇలా ముగ్గురిని ఆడు ఒక జాగా నుంచి చూసి సౌండ్ చేసి వాళ్ళ ముందటి నుంచి పారిపోతాడు. అయితే వీళ్ళేమో ఆ చింటూ వాడిని ఫాలో చేసుకుంటూ అడవిలోకి పోతారు. అయితే అడవిలో వీళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి, అంటే పండ్ల చెట్లు అవి ఇవి అన్నీ. ఏ ముగ్గురు డిసైడ్ అవుతారు అన్నట్టు ఇక్కడనే మనం జీవితం కొనసాగిద్దామని. అలా నైట్ అయిపోతుంది, మంట పెట్టుకొని కూర్చుంటారు. ఆ తర్వాత చింటువాడు ఏం చేస్తాడంటే పొదలలోకి వెళ్ళి వస్తాడు. వీళ్ళు భయం పడతారు ఏమొచ్చిందో అని. చింటువాడు ఏం చేస్తాడంటే ఒక కుందేల్ని షికారు చేసి వీళ్ళ ముందట వాడెత్తాడు. అయితే వీళ్ళు ముగ్గురు ఖుషి అవుతారు. ఖుషి అయ్యి కుందేల్ని కాల్చుకొని తింటారు అన్నట్టు. తినంగా చింటువాడు అట్లని చూస్తాడు, నాకు ఇవ్వరా వాడుకో, నేనే తెచ్చినా అన్నట్టు. అయితే ఈ జాగ్గాడు ఏం చేస్తాడంటే కొంచెం ఒక కాలిన పీస్ దానికి ఎత్తాడు. తర్వాత ఈ కామరాన్ని ఉంటుంది చూసినావా, చింటువాడిని లైక్ చేస్తాడు అన్నట్టు. ఏ నచ్చుతుంది ఏమో తెలియదు కానీ చింటువాడిని లైక్ చేస్తుంది. లైక్ చేసి దాని దగ్గరకు కొంచెం గారాబం చేస్తుంది. అయితే దీని లవర్ ఏమో కట్టెలు లేనందుకు పోతాడు. ఆ టైంలో దాన్నే వండుకుంటుంది. ఇక ఈ జాగ్గాడు మళ్ళీ దొరికిందే ఛాన్స్ అని మామూలు అయ్యాడు. వేరే లెవెల్, అసలు వేరే లెవెల్లో అనుభవిస్తాడు ఆ కామరాణిని. ఆ కామరాణిని అనుభవించేటప్పుడు మన చింటువాడు ఉంటాడు చూసినావా, ఆడు పొదలలోకి వెళ్ళి ఊపుతాడు. వాళ్ళని పొదలలోకి వెళ్ళి చూసి ఆడికి కూడా ఫీలింగ్స్ వస్తాయి. అట్లా చూపెడతారు మూవీలో. మస్తు అనుభవించుకుంటాడు. జాగ్గాడు ఎట్లా ఎత్తాడంటే చెప్పక షార్ట్ అంటే షార్ట్ ఎత్తాడు. అదే టైంలో దీని లవర్ గాడు కట్టెలు తీసుకొని వస్తాడు. వచ్చి ఆ సీన్ చూస్తాడు అట్లనే. అరే ఏమైతురా బాబు అనుకుంటాడు లోపల. జాగ్గాడ సీన్ చూసి ఆడికి తట్టుకోలేడు, ఎందుకంటే ఆడు లవర్ కదా. ఆ లవర్ జాగ్గాడితో వేయించుకుంటున్నది, ఈడేమో కట్టెలు లేదనుకోండి. ఆ సీన్ చూసి ఆడికి బాధతోటి ఉట్టుకుంటా పోయి ఒక చెట్టు కాడ కూర్చుంటాడు. ఈడేమో చెట్టు కింద కూర్చొని ఏడితే వాళ్ళేమో జాగ్గాడు కామరాని మస్తు వేసుకుంటాడు. కామరాని వీని లవర్ దగ్గరకు వస్తుంది. వీడి దగ్గరికి వచ్చి కొంచెం ఇట్లా సారీ అన్నట్టుగా ఫేస్ పెడుతుంది. ఈ జాగ్గాడి చేసేది ఏం లేదు, ఆల్రెడీ వేయించుకున్నది, ఏం చెప్తావు అన్నట్టు చూసి వీళ్ళిద్దరు చెట్టు కింద షాట్ వేసుకుంటారు. మళ్ళీ ఈ చింటువాడు మళ్ళీ చూస్తాడు అన్నట్టు వాళ్ళిద్దరిని. చింటువాడు లోపల అనుకుంటాడు, ఈ అమ్మ దీన్ని నేను సుఖేయాలని. అప్పటి నుంచి కామరాని జాగ్గాడు మళ్ళీ దీని లవర్ అనేది ముగ్గురు డైలీ రొటీన్ అన్నట్టు. వీళ్ళకి నైట్ దాన్ని వేసుకున్నాడు, అది అనుభవించుడు. ఈ చింటువాడేమో చూస్తూనే ఉంటాడు ఛాన్స్ కోసం. అయితే ఒకరోజు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు జాగ్గాడు దీని లవర్ షికారు కోసం అని అడవిలో పోతారు. అదే టైంలో కామరాని ఆ గుడిసెలు ఉంటుంది పండుకొని. ఆ టైంలో చింటువాడు ఎంటర్ అయ్యి కామరాని చూసి బోబో అంటాడు. అంటే ఆడికి వేయాలని ఉన్నాయి, బెదిరిస్తాడు అన్నట్టు, నాతో కూడా వేయించుకోండి. అయితే కామరాని కొంచెం భయం పడుతుంది. చింటువాడు ఒకటేసారి దాని మీదికి దూనికి చాట్లు ఎత్తాడు.
చెప్పకుండా ఆ మూవీలో వేరే చూపెట్టిర్రు కుక్క క్యారెక్టరు. ఇక కామరానికి షాట్లు వేయడానికి ట్రై చేస్తుంది. ఇక కామరాని ఫస్ట్ అద్దనుకున్నా కానీ మళ్ళీ మెల్ల మెల్ల కోఆపరేట్ చేస్తుంది. చింటూ ఆడికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. ఆ చింటూ ఆడే షాట్లకు కామరాని మొత్తం షేక్ అవుతుంది. ఇట్లా బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తుంది కామరాని సుఖ. అదే టైంలో ఈ జాక్ గాడు ఇది లవరు ఇద్దరు వస్తారు అన్నట్టు. వచ్చి ఆ సీన్ని చూసి ఇద్దరు ఒకటే షాక్లో ఉంటారు అన్నట్టు. అమ్మ ఇదేం రా బాబు చింటూ వాడితో వేయించుకుంటున్నది అన్నట్టు. ఇక ఆ టైంలో చింటూ వాడికి అమ్మ కార్యం మధ్యలో చెడగొట్టిందని మస్తు కోపం వస్తుంది. చింటూ వాడు జాక్ గాడి మీదకి అటాక్ చేస్తాడు అన్నట్టు. ఇక జాక్ గాడేమో పారిపోతాడు అడవిలకు. ఈ చింటూ వాడు జాక్ గాడిని ఫాలో చేసుకుంటా అడవిలో పోతాడు. అప్పుడు ఇక కామరానికి మెంటల్ ఎక్కిపోతుంది. చింటూ వాడితో షాట్ వేయించుకున్నది. మొత్తం పిసలేస్తుంది. దానికి బయట మంట ఉంటుంది కదా, ఆ మంట కాగడ తీసుకొని గుడిసె మీద వేసి ఎత్తాడు అన్నట్టు. గుడిసె మీద వేసి అట్లా గట్టిగా ఊరి కోపం వస్తుంది వాడికి బాగా. చింటూ అని సంపాదందుకు అడవిలోకి పోతాడు ఆడు కూడా. అయితే కామరాని మంటల నుంచి బయటపడి పక్కకు పడిపోతుంది ఇటు సైడ్. అయితే జాక్ గాడు దాని లవరు పాపం చింటూ అని అట్లా ఇట్లా చేసి ఆ మూతి ఇట్లా మొత్తం చేసి చంపేస్తారు. ఆఖరికైతే చింటూ అని చంపేస్తారు. తర్వాత ఏమవుతుందేమో కానీ వీళ్ళే ఆ కామరాని కోసం కొట్టుకుంటారు అన్నట్టు. కొట్టుకోగా దీని లవర్ ఉంటాడు చూసినావా, దీని లవర్ ఆ జాక్ గాని చంపేస్తాడు. అట్లా ఇట్లా బండి ఎత్తేసి ఆడి కన్ను మీద చంపేస్తాడు. ఈ మూవీ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది గాయస్. ఇది నా ఫస్ట్ రివ్యూ. ట్రై చేసిన మంచి అయితే సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా ఇట్లానే మంచి మంచి మూవీస్ మీ ముందర తెస్తా. కొంచెం మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ చేయండి.